మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల. వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన బాండ్ డాక్యుమెంటు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా, అందరికీ కూడా ఇదిగోమ్మ మీకు ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు. సూపర్ 6 అని సూపర్ 7 అని వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా కూడా కాదు. నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా, ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడు కూడా బహుశా ఊహకు కూడా అందవు. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే 420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది. ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా, అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు దోచుకో, పంచుకో, తినుకో. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు. నిజంగా ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతూ ఉన్నాం. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలే, మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా. ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు. వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు. ఆక్షన్ను పాడి మరి ఏ కార్యకర్తకి ఇవ్వాల ఆ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మళ్ళీ ఆక్షన్లు మాడి మరి బెల్ట్ షాపులు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపేదానికోసం మళ్ళీ పోలీసుల దగ్గర నుండి నడిపించే కార్యక్రమం. మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్. ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు. బెల్ట్ షాపుల్లోకి చేరేసరికి ఎంఆర్పి ప్లస్ 10 రూపీసా ప్లస్ 20 రూపీసా ప్లస్ 20 రూపీస్ ప్లస్ 20 రూపీస్. పక్కన బెల్ట్ షాప్ పక్కన షాప్ పక్కనే పర్మిట్ రూములు. ఆడైతే ఏకంగా పెగ్గులే. అంతటితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 4-5 బాటిళ్ళకు ఒక కల్తీ బాటలు. గవర్నమెంట్కు మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి. ఇసుకేమో మన హయాంలో సంవత్సరానికి 750 కోట్లు ఇసుకలో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. 5 ఏళ్ళు కలిపి దాదాపుగా 3500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇసుకలో. ఈరోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు. ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతుందా? పూర్తిగా దోచేసుకోవడమే. ఎక్కడ చూసిన మిషన్లు, ఎక్కడ చూసిన లారీలు, ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటూ ఉన్నారు. ఇసుక రేటు చూస్తే మనకన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. మన ప్రభుత్వ హయాంలో అమ్మిన దానికన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 0. సిలికా, క్వాడ్సు, లాటరైటు, మీ ఇష్టం ఏ మినరల్ అయినా ఏదన్నా వేసుకో, అన్నిట్లోనూ లూటి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావు.
మొన్న సంక్రాంతికి అయితే హైలైట్. నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది. నిజంగా జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం. నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు. ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే, ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేయరా అని. రికార్డింగ్ డ్యాన్సులు, దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు. మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కరు, మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను. ఇవన్నీ చేయడానికి ఆక్షను. మా పులివెందులలో కూడా 3 కోట్లకు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే 3 కోట్లకు అమ్ముకున్నాడు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు. 9 సెంటర్లలో 8 సెంటర్లలో పెట్టుకుంటారంట. టికెట్లు దోచేయడము. ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుండి చేయిస్తుంది. ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, లోకేష్కింత అందరూ పంచుకోవడం, పోలీసులకింత. అసలు ఇటువంటి పరిపాలన, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలే. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు. డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి వేయడని చెప్పి అర్థం కావడం అసలు. అంటే భీమవరం మీటింగ్లోనే అసలు ఇది నిజంగా సమాజంలో ఉన్నామా లేమా, అసలు ఏం జరుగుతూ ఉంది? జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు. నిజంగా ఈ బరితెగింపు అన్నది, ఈ విచ్చలవిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న 20 పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు.